బాబుకు అకస్మాత్తుగా అదే పుట్టడం వల్ల హాస్పిటల్ ఖర్చుల కోసం బాగాలేకుంటే ఒక 1000 రూపాయలు 500 రూపాయలు అప్పు ఇవ్వమంటే కూడా ఎవరు బదిలించేవాళ్ళు కాదు. అంటే మాకు ఆసుపత్రులు ఊళ్ళో లేవు, అక్కడ దూరం నుంచి ముందు వచ్చిన వాళ్ళము ఎవరు అప్పుడు వెనకటైతుందంటే ఇప్పుడు నమ్మకాలు పెరిగినాయి, ఇప్పుడు నమ్ముతున్నారు కానీ అప్పుడు ఎవరు నమ్మేవారు కాదు. ఆసుపత్రులు లేవు, సొమ్ములు లేవు, ఏం లేవు. గ్రూప్లో మహిళా సంఘం గ్రూప్లో కూడా పెట్టుకోమంటే ఎవరు గ్రూప్లో కూడా పెట్టుకోలేదు, చేర్చుకోలేదు. నేనే అప్పుడు సీఏగా మంచిగా విజయలక్ష్మి గారికి వర్క్ చేస్తున్నారు. ఆమె అనేది 10 మందిని చేసి గ్రూప్ పెట్టుకోమ్మా, గ్రూప్లో ఉంటే నీకు అప్పుల రూపకంగా వస్తుంది, గ్రూప్ చేసుకోమంటే నేనే 15 మందిని చేసుకొని నాలాంటి వాళ్ళు 15 మంది సభ్యులను చేసుకొని నేను మణికంఠ సంఘంగా గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాను. నేను బుక్ కీపింగ్ నేర్చుకున్నాను. నా సంఘంతో పాటు ఇంకో 5-6 సంఘాలు గుర్తు రాశాను. అట్లా కొంత ఆదాయం వచ్చింది. నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేదాన్ని. గ్రూప్లో ఫస్ట్ సారి అప్పు తీసుకొని సెకండ్ హ్యాండ్ కుట్టు మిషన్ తీసుకున్నాను 1500 రూపాయలతో. రెండోసారి అప్పు తీసుకొని ఫాల్స్ లైనింగ్ తీసుకున్నాను. అంటే ఎవరు అప్పు ఇవ్వకపోయినా కూడా నేను గ్రూపులో పొదుపు చేసుకుంటూ సంఘాన్ని నడిపించుకుంటూ ఇంకో 5-6 సంఘాలకు ఆదర్శంగా బుక్స్ రాసుకుంటూ నా సంఘంలో దాపల వారిగా అప్పులు తీసుకుంటూ ఫాల్ లైనింగ్లు, సెకండ్ సారి పీకో మిషన్, తర్వాత కంగనాలు హాలు, చిన్నగా ముక్కల చీరలు నేను అమ్మేదాన్ని బాగా. అప్పుడు నేను గవర్నమెంట్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్తో బాగా నేను ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో ఒక యూనిటీగా చేసి చీరలు లేగానే ఒక 500 చీరలు లేగానే 2-3 రోజులు నేను అమ్మేదాన్ని. అట్లా పరిచయం ఎక్కువ పెంచుకున్నాను. దాని ద్వారా నేను అక్క వాళ్ళు ఏంటంటే చీరలు అమ్ముతుంటే శారీస్ సెంటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్గా కంప్యూటర్ వర్క్లు వస్తున్నాయి కదా, ఎక్కడికో దూరం కాడిపోయి మనకు లేదు కదా, అక్కడ వేసే బదులు అక్కడ వేసుకొచ్చుకునే బదులు నువ్వే తీసుకొచ్చి పెట్టుమన్నారు. అప్పుడు నేను 2019లో 1,20,000తో నేను ఉషా 450 మిషన్ తీసుకున్నాను. నా గ్రూప్ నుంచి సిసి గ్రూప్ నుంచి లోను 1,00,000 రూపాయలు ఇచ్చారు. 20,000 నేను సొంత పెట్టుబడితో 1,20,000తో నేను ఒక కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకున్నాను. 6 నెలల వరకే ఇప్పుడు గిరాకీ నాకు రన్ అవుతుంది. మళ్ళీ 6 నెలలకే నాకు ఇంకో మిషన్ కావాలంటే వివో నుంచి అప్పుడు సీఏగా పనిచేస్తుంది శోభ, సీసీగా ఉంటాయి సార్ వర్క్ చేస్తున్నారు. నాకు లోన్ కావాలి సార్ అని అడగగానే వివో నుంచి నాకు 1,00,000 రూపాయలు మళ్ళీ అదనంగా ఇచ్చారు. నేను 2 మిషన్లతో ఒక 2 సంవత్సరాల పాటు బాగా నేను సంపాదించుకున్నాను. ఇలాగూ మా 2022లో మా చిన్న బాబుకు మేజర్గా యాక్సిడెంట్ అయింది. దానిలో మా బాబుకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. కుడి చేయి లేపే నరమే మొత్తము తెగిపోయింది. మేజర్గా ఒక 20 లక్షల వరకు అప్పటి వరకు నా కుటుంబం మంచిగా సాగిపోతుంది, మంచిగా ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఒక 20 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయాను. మళ్ళీ అంటే మా అప్పుడు కూడా మళ్ళీ నన్ను ఊళ్ళో రూపాయి కూడా నమ్మని పరిస్థితికి వచ్చింది. ఎవరు మందులు ఇచ్చినా ఎక్కడ పడుతుందో ఏం మాట్లాడుతుందో అని మందులు ఇచ్చినా కూడా మాట్లాడకుండా దాటిపోయేవాళ్ళు. చుట్టాల వాళ్ళు కూడా బాగా దూరమైనారు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే దోస్తారి దగ్గర ఉంటుంది, డబ్బులు లేకపోతే అందరి దగ్గర వాళ్ళు కూడా దూరం అవుతారని అట్లయినారు. అలాంటి పరిస్థితుల్లో నేను మా బాబు సెట్ అయ్యి ఇంటికి వచ్చినాక నేను నా సంఘం అడిగిన, నాకు ఇన్ని లక్షలు అప్పు అయింది కానీ నేను అప్పులు తెరుపుకోవాలంటే నేను ఏదో ఒక పని చేసుకోవాలి. నాకు ఈ చిన్న మిషన్లతో నేను ఈ ఆదాయంతో పనిచేస్తే నాకు అప్పులు తీరయ్యి నాకు పెద్ద మిషన్ తీసుకుంటాను. నా సంఘం దగ్గరికి వెళ్తే వివోకి వెళ్ళండి, లోన్ ద్వారా ఎంత వచ్చినా మేము హామీ ఉంటాము ఇస్తామని నా సంఘం నాకు హామీగా ఉన్నారు. నేను అదే వివో మీటింగ్కి వెళ్ళాను. వివో మీటింగ్ ఇస్తే ఆ రోజు న్యూ ఎంటర్ప్రైజ్ గురించి వివరించి చెప్పారు. అక్కడ సిసి గారు కానీ సిఏ కానీ వివరించి చెప్పారు. అంటే ఏదైతే వ్యాపారం కోసం వారు వ్యాపారం చేసుకుంటారో అలాంటి వారికి మేము లోన్లు ఇస్తాము అని చెప్పారు. కాదు నాకు మెషిన్ పెద్దది తీసుకుంటాను, నా పరిస్థితి కుటుంబ పరిస్థితి బాగలేదు, నాకు ఎప్పుడు నుండి ఆర్థిక సహాయం అందట్లేదు, నాకు కావాలి అని అడిగాను. వాళ్ళు కూడా నాకు సిసిఎల్ ద్వారా 2 లక్షల రూపాయలు బ్యాంకు బీమో నుంచి 1,00,000 రూపాయలు మిగతాని మళ్ళీ నేను 5 లక్షల రూపాయలు బయట అప్పు తీసుకొని నేను 8 లక్షల వ్యయంతో పెద్ద వరకు కంప్యూటర్ వర్క్ మిషన్ పెట్టుకున్నాను. దేవుని దయ వల్ల నాకు మంచిగా నడిచింది. మళ్ళీ ఒక సంవత్సరానికే మళ్ళీ ఎక్కువ మిషన్ కూడా తీసుకున్నాను. గిరాకీ బాగా వస్తుంటే నేను ఇప్పుడు 8 లక్షల వ్యయంతో 2 మిషన్లు తీసుకున్నాను. ఇంకో మిషన్ కూడా నేను కావాలని వివోకి వెళ్ళి అడిగాను. అక్కడ సీసీ గారికి కొండే సార్ ఏమన్నారంటే, అమ్మ నీకు గ్రూప్ నుంచి కానీ సంఘం నుంచి కానీ తీసుకుంటే ఎలాంటి సబ్సిడీ నీకు లాభము రాదు అమ్మ, నీకు బ్యాంకు నుంచి పిఏపిజీబీ ద్వారా నేను లోన్ ఇప్పిస్తాను, బ్యాంక్ మేనేజర్తో మాట్లాడదాం అనుకుని బ్యాంకుకి వెళ్ళి నాతో పాటు వచ్చి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడారు.
ఇది ఒకటి ఏంటంటే నాకు ఏది చేసినా కూడా నేను ఏం చేసుకున్నా ఎంత సంపాదిస్తున్నా సంపాదించిన దాన్ని ఏం చేస్తాను అన్నది ఒక పుస్తకరూపకంగా నేను ఒక రిజిస్టర్ మెయింటైన్ చేశాను. బ్యాంక్ మేనేజర్ సార్ కూడా రిజిస్టర్ చూశారు. సిసి కొండయ్య సార్ చెప్పగానే కూడా సార్ ఏమన్నాడంటే ఈమె పని చేస్తుంది, సంపాదిస్తుంది, ఎట్లా అంటే అట్లా కడుతుంది ఆమెకు మేము మా మహిళా సంఘం నుంచి సీసీఎల్ వివో నుంచి ఇస్తాము కానీ సబ్సిడీ రూపకంగా ఏమీ రాదు, మీ బ్యాంకు నుంచి ఇవ్వండి సార్ మంచిగా అని అంటే సార్ కూడా సార్ చెప్పగానే విన్నారు. 10 రోజుల్లోనే నాకు 10 లక్షల రూపాయల లోన్ ఇచ్చారు. దాంతో ఇంకో మిషన్, ఇన్వేటర్, రా మెటీరియల్ అన్నీ తీసుకున్నాను. మా కుటుంబం ఒక కషిగా కష్టపడ్డాము. 20 లక్షల లోను అప్పులు తీర్పాము. ఇప్పుడు నాకు 10 లక్షల లోన్కి కూడా నాకు 3.5 లక్షల సబ్సిడీ వచ్చింది. ఒక 2022లో రాష్ట్ర స్థాయిలో శ్రీశక్తి అవార్డు కూడా వచ్చింది నాకు మహిళా సంఘం నుంచి. ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ అంటే నా సొంత ఆస్తులు ఒక 50 లక్షల వరకు నా ఆస్తి సంపాదించుకున్నాను. నా పెద్ద కొడుకు బీటెక్ సాఫ్ట్వేర్ జాబు, నెలకు 1,20,000 సంపాదిస్తాడు. చిన్న బాబు ఆరోగ్యం కొంచెం సెట్ అయింది, బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తాను. అంటే నా కుటుంబ పరంగా నేను చాలా కష్టపడ్డా. అంటే నా కుటుంబం కోసం నేను నా కష్టాల నుంచి బయటపడడానికి కష్టపడితే అదే మహిళా సంఘం ద్వారా భవానీ మేడం గారు కానీ, సిసి కానీ, సిఏ కానీ నన్ను అంటే ఒక పల్లెటూరు మారుమూల గ్రామంలో నన్ను గుర్తించి నాకు ఎస్టడీని తయారు చేసి ఒక జిల్లా రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి ఒక అవార్డు వచ్చే విధంగా నన్ను గుర్తించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కడ కానీ మంచి చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. అంటే నేను ఒక మారుమూల